మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనమందరము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంలో కూర్చున్నాం. ఏమిటి ఆ ఆదివారము అని అంటే రూపాంతర ఆదివారము. ఈ రూపాంతర ఆదివారములకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఈ వారంగా మనం ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాం. ఏమిటి అంటే ముఖ్యంగా ఈ లేఖనములను ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు భక్త కోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము నుండి 21వ వచనం వరకు పత్రిక పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నది. రెండవదిగా సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన మత్తయి రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 1-9 వచనాలు ఈ వారం మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయమున మరి ఒక్కసారి నీ పాల్సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. దేవా, గతించిన వారమంతా నీ కృపలు మమ్మల్ని కాపాడిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ వారంలో నీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. 10 నిమిషములు నీ వాక్యములు ధ్యానింపనేటువంటి నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రూపాంతర ఆదివారం కొరకు మరి ఇవ్వబడినటువంటి లేఖనములు ఏవైతే ఉన్నాయో ఈ లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త మరి ముఖ్యముగా ఈ 17వ అధ్యాయంలో ఈ మొదటి 9 వచనాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆయన ఎవరో ఏమై ఉన్నారో అనే విషయాన్ని మరొకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. గత 4 వారాలుగా ఎపిఫానియా ఆదివారంలోనికి అంటే ప్రత్యక్షతలను గురించి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. గత వారంలో కూడా మరి యేసు ప్రభు వారికి ఈ ప్రకృతి మీద అధికారము కలదు అనే విషయాన్ని, మరి ముఖ్యముగా సముద్రము మీద, తుఫాను మీద కూడా ఆయనకు అధికారము కలదనే విషయాన్ని శిష్యులు గుర్తించేటట్లుగా ఆయన చేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన గద్దింపగానే ఈ సముద్రము అలలను గద్దింపగానే తుఫాను కూడా ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే క్రమంలో శిష్యులు కూడా అనుకుంటున్నారు, ఈయన ఎలాంటి వాడో, ఈయనకు ఈ సముద్రము తుఫాను కూడా లోబడుచున్నవి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం గత వారము ధ్యానం చేశాం. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. ఆయనకు ముందు కానీ ఆయన తరువాత కానీ ఎవరూ లేరు. అయితే ఈ వారము ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే రూపాంతర ఆదివారము. ఏమిటి దీని యొక్క ప్రత్యేకతని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి శిష్యులు లేక అక్కడ ఉన్నటువంటి జనాంగము ఒక ఆలోచన కలిగి ఉన్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ఎరిగిన వాడే శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకొనిచూ ఉన్నారు అని అనుకున్న సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు శిష్యుని అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చెప్పిన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. కొందరు మోషే అని, కొందరు ఏలియా అని, ప్రవక్త అని చెప్పుకొనిచూ ఉన్నారు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. మీరైతే ఏమనుకుంటున్నారో బాబు అని పేతురు అడుగుతూ ఉంటున్నప్పుడు జీవం గల దేవుని కుమారుడు అనేటువంటి మాట పేతురు మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాం. భార్యనా నీవు ధన్యుడవు అని పేతురుని అభినందించడం కూడా చూస్తూ, నా దేవుడు నీకు బయలుపరుస్తేనే కానీ
నీవు ఇలాంటివి ఏమి చెప్పలేవు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా బాగానే ఉంది. అయితే వీరి యొక్క అనుమానాలు, అంటే శిష్యుల్లో ఒక్కడైనటువంటి పేతురు మాత్రమే ఈ మాట చెప్పాడు, జీవం గల దేవుని కుమారుడు అని. మిగిలిన వారు చెప్పలేకపోయారు. అంటే వారిలో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అనుమానాలన్నీ కూడా దేవుడు నివృత్తి చేయడానికి 1 వీక్ తరువాత మరి ఏకాంతముగా కొండ మీదకి తీసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. శిష్యులందరినీ, మరి ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబులను దేవుడు తీసుకుని వెళ్ళాడు. శిష్య గణముల్లో వీరు ముగ్గురికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిజమే, పేతురు, యోహాను, యాకోబులు ఈ ముగ్గురు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గురుని కలిగినటువంటి వారిగా దేవుడికి అంతరంగిక శిష్యులు అని మనం కూడా అనుకోవచ్చు. అయితే వీరందరి అనుమానాలు నివృత్తి చేయడానికి యేసుక్రీస్తు వారు కొండ మీదకి వారిని తీసుకుని వెళ్ళి ఏమంటూ ఉన్నాడంటే, ఏకాంతముగా పోయి వారి ఎదుటి రూపాంతరము పొందను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయము. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. ఎవరెవరైతే అనుకొనిచున్నారు, జనులు నన్ను గురించి అనుకుంటున్నారో, నేను వారిని కానురా బాబు అని వారికి తెలియచేయడానికి ఎవరైతే అనుకున్నారో వారిద్దరితో కూడా ఆ కొండ మీదకు వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి ఆ మోషే, ఏలియాలు కూడా యేసుక్రీస్తు వారి యొద్దకు రావడం, ఆ విషయాన్ని మరి వీళ్ళు కూడా చూడడం, యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇది జస్ట్ గెస్సింగ్ మాత్రమే. ఎలా ఉంది భూలోకం, పరిచర్య ఎలా ఉంది, శిష్య జనాంగం ఎలా ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. దేవుడి యొక్క చిత్తాన్ని ఏ రీతిగా జరిగిస్తూ ఉన్నావు, చాలా ఘనముగా నీకు అప్పగించబడిన పనులు చేస్తూ ఉన్నావు అని మరి ఈ మోషే, ఏలియాలు యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉండవచ్చేమో. ఎందుకంటే ఆ సందర్భంలో ఇంకా అనుకోవచ్చు, ఇగో జనాలు నన్ను గురించి నన్ను గురించి మోషే అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు అని మరి ఆ సంభాషణ కూడా అయ్యి ఉండవచ్చు. అయితే అక్కడ యేసుక్రీస్తు వారు రూపాంతరము పొందారు. ఆయన ఎవరు? ఆకాశము ఆయన సింహాసనం. ఫిలిప్పీ పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఆయన ఎంచుకొనలేదు. హీఈస్ ద గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ద మ్యాన్. ఆయన సశరీరుడు, మానవుడు, దేవుడు కూడా. కాబట్టి తన్ను తానుగా, అప్పటికే వారు పరలోకములో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఎవరు ఏమై ఉన్నాడో వారికి తెలుసు కాబట్టి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆయన వస్త్రములు తెల్లవారిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వెలుగు చేత అక్కడ నింపబడడం చూస్తూ ఉన్నారు. అప్పుడు పేతురుకు అర్థమైపోయింది, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాము, ఇది చాలా రమ్యకరమైనటువంటిది, ఆనందకరమైనటువంటి సందర్భం కాబట్టి మీ ముగ్గురికి కూడా పర్ణశాల మేము కట్టేస్తాం, ఇక్కడే ఉండిపోదాం అన్నాడు. మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి కట్టేద్దాం ఉంటాం, నీతో పాటు మేము ఉంటాం కాబట్టి మేము నీ పాదాల దగ్గర ఉంటాం అనే ఉద్దేశం అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రూపాంతర ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు ఎవరో అనే విషయాన్ని ఈ ముగ్గురు శిష్యులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి దేవతి దేవుడు తను రివీల్ చేశాడు. నేను మీరు అనుకున్నట్టు కాదు కానీ నేను ఆయననే అన్నట్టు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యేసయ్య కూడా నీళ్ళ మీద వచ్చినటువంటి సందర్భంలో నీవే అయితే అన్నాడు. నీవే అయితే నన్ను నీవలే నడిచేటక్కడ నీ కృప అనుగ్రహించు. నడిచాడు, చూపించాడు. ఇలా అందరి అనుమానాలు నివృత్తి చేశాడు. చివరికి తోమా యొక్క అనుమానాన్ని కూడా చివరిలో నివృత్తి చేయడం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే శిష్యులకు స్ట్రాంగ్ ఫెయిత్ లేకపోతే వారి విశ్వాసములో పడిపోతారు, వారి విశ్వాసములో తొట్టిల్లిపోతూ ఉంటారు, వారికి అప్పగించినటువంటి పనిలో వారు ముందుకు సాగలేని స్థితికి వస్తుంది. కాబట్టి వారి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి నేను కడపటి వాడను, మొదటి వాడను అని చెప్పడానికి, నేను సర్వశక్తిమంతుడను అని చెప్పడానికి దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారందరికీ కూడా రూపాంతర కొండ మీద
దేవుని వలే కనిపించాడు, ఒక మాటలో చెప్పాలి. అప్పుడు ఇది ఎవ్వరికీ చెప్పవద్దు అని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించడం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే పేతురు మరి శిష్యులందరినీ కూడా బలపరిచినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అనేక విషయాల్లో తొలగిపోయినప్పటికీ కూడా క్రీస్తు కొరకు ఒక గొప్ప యోధుని వలె మొట్టమొదటి ప్రసంగం అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయం మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ముగ్గురే కార్యాలు చేశారు, పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడి నుంచి అంటే రూపాంతర అనుభవం వారు చూసి ఉన్నారు, దాని శక్తిని వారు చూసి ఉన్నారు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఇది గొప్ప అనుభవం. ఆయన ఎవరో ఆయన తెలియచేయడం చూడడం. మోషేతో మాట్లాడారు. మోసేకు వీళ్ళకి చాలా కాలం గ్యాప్ ఉంది. అయినప్పటికీ కూడా నేను మోషేను కాను, నేను ఏలియాను కాను అని చెప్పడానికి మాత్రమే వారిని తీసుకుని వచ్చాడు దేవాతి దేవుడు. ఇంకా కొంతమంది పేర్లు చెప్పుకుంటే వాళ్ళు కూడా తీసుకుని వచ్చి ఉండేవాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుడితో పరలోకంలో ఉన్నారు కాబట్టి. భక్తాగ్రేసులందరినీ కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు విశ్వాస వీరులు వారు ఏ విధంగా క్రీస్తు కొరకు పోరాడారో చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రూపాంతర అనుభవంలోనికి మనము కూడా చూడాలి అంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ దేవునితో మనము ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు అంతకు మించి మనకు తన ప్రత్యక్షతలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గురించి తనటువంటి దేవుడు మాట్లాడడం. ఎప్పుడైతే ఇక్కడ ఈ పర్ణశాల కట్టుకుందాం అన్నాడో, నిజానికి అక్కడ పర్ణశాల కట్టేసుకుంటే ఉండవచ్చు, కానీ అది తండ్రి నుండి దేవుని ఉద్దేశం కాదు కదా. యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి దేవాతి దేవుడు పంపించాడు. అంతకుముందు చేయవలసినటువంటి కార్యములు ఎన్నో ఉన్నవి. పరలోక రాజ్యం గురించి ప్రకటించడం, అద్భుతములు, స్వస్థతలు, సూచనలు, ఇవన్నీ కూడా చెప్పడం, చేయడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఆయన ఈ లోకములో వాడు కాదు అనే విషయాన్ని, ఆయన దేవుడు అని చెప్పడానికి ఇవన్నీ జరిగిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారు, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకును మోషేకును 1 ఏలియాకు 1 7 3 పర్వతాలలో మేము కట్టేస్తూ ఉంటాం. నిజమే, వాళ్ళు కట్టగలరు. దేవుని కొరకు ఏదైనా చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని వృద్ధి చేస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు స్టెప్ బై స్టెప్ వాళ్ళు పొందుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆకాశం నుండి ఒక స్వరం రావడం, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆయన చెప్పినది మీరు చేయండి, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప మాట! ఆయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాను. నిజమే, ఏ ఉద్దేశంతో అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారో ఆ ఉద్దేశంలోనే ఆ గురి కలిగి ఉన్నాడు, కానీ ఇంక ఏ గురి కలిగి లేడు. రక్షణ పొందినటువంటి మనము కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి మాత్రమే మనం గురి కలిగి ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శిష్యులు అదే చెప్తూ ఉన్నారు. దానికి ముందు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 5వ వచనము, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైనటువంటి మేఘము వారిని కమ్ముకును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించు ఉన్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశము నుండి మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి భయపడకమును. వారు కొండలెత్తి చూడగా యేసు తప్ప మరెవ్వరును వానికి కనపడలేదు. కొండలెత్తి చూడగా వెళ్ళిపోయారు. వారు ఏ ఉద్దేశంతో చూశారు? మోసేని చూపించేశాడు, ఏలియాని చూపించడానికి వారితో పని లేదు కాబట్టి వారు పైకి వెళ్ళిపోయారు. అక్కడ అంటున్నమాట, వారు కొండ దిగి వచ్చి ఉండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనమును మీరు ఎవరికని ఎవరితోనూ చెప్పకూడదని యేసయ్య వారికి ఆజ్ఞాపించెను.
ఆయన అంటున్నటువంటి మాట, నేను పునరుద్ధానుడై మనుష్య కుమారుడు మృతుల నుండి తిరిగి లేచి వరకు, అంటే ఆయన శ్రమలు అనుభవించాలి. నిజంగా ఈయన దేవుడు అని చెప్పేస్తే ఈయన లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన రక్తము చిందించకపోతే మానవాళ్ళకి విమోచన లేదు, విముక్తి లేదు. కాబట్టి యేసయ్య వారికి ఖండితంగా చెప్పేశాడు, ఎవరికి చెప్పవద్దు, మీరు చూసినటువంటి ఈ విషయాన్ని ఇంకెవ్వరికి చెప్పవద్దు అని చెప్పేశాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు ఏది ఎవరికి ఎలా రివీల్ చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి శిష్యులను బలపరిచాడు, ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని చెప్పాడు. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి, మనకి ఇవ్వబడినటువంటి పత్రిక పాఠ్య భాగము ఏదైతే ఉన్నదో, పేతురు భక్త కోటికి రాసినటువంటి 2వ పత్రికలో, పేతురు గారు భక్త కోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఏలయనగా చమత్కారముగా కల్పించబడినటువంటి కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. ఏదో కల్పనా కథలుగా ఆయన శక్తిని, ఆయన రాకడను మీకు మేము చెప్పలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు పేతురు భక్త కోటికి లేఖ రాస్తూ. మేము ఏదైతే కన్నులారా చూసి ఉన్నామో, ఏమైతే 33 సంవత్సరాల కాలంలో, 3.5 సంవత్సరాల కాలంలో యేసుతో మేము సహవాసము కలిగిన వారమై, ఆయన యొక్క గుణగణమును ఎరిగిన వారమై, ఆయన యొక్క మహాత్మ్యమును, ఆయన దైవత్వమును ఎరిగిన వారమై, కన్నులారా చూచిన వారమై మేము చెప్తున్నాం. కానీ ఏదో కల్పనా కథలు మేము చెప్పట్లేదు, ఏదో కల్పించి మేము చెప్పట్లేదు. ఇది కథ కాదు, మేము స్వయంగా చూస్తాము. వీఆర్ ద విట్నెస్ ఫర్ గాడ్, వీఆర్ ద విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత దేవుడు వారికి ఇచ్చాడు. వారి జీవితాలు ఎంతో ధన్యములైనది. అందుకే సువార్తను ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములైనవి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము కూడా అలా క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి ఆనందిస్తూ ఉంటాడు. నా కుమార్తె, నా కుమారుడా, భూమి మీద నీవు నన్ను మహిమపరిచావు. ఇదిగో నీకు అప్పగించినటువంటి పనులు నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నావు. ఇదిగో నీకు కిరీటం ఇవ్వబోతూ ఉన్నావు. అందరి ఎదుట దేవుడు మనందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటాం, నేను ఇంకా క్రీస్తు కొరకు చేసి ఉంటే ఇంకా పెద్ద కిరీటం వచ్చిండదు కదా, ఇంకా నేను క్రీస్తు కొరకు సమానుభవిస్తూ ఉంటే ఇంకా నాకు గొప్ప ఆధిక్యత వచ్చింది కదా ఈ పరలోకంలో అనుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు మరి ఒక్కసారి మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇవ్వబడినటువంటి ఆ పనిలో, బాధ్యతలో మీరు నమ్మకాన్ని కలిగి ముందుకు సాగిపోవడి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియ కుమారుడు అనేది నేను ఆనందించున్నాను. మత్తయి 17వ అధ్యాయంలో ఈ మొదటి 9 వచనంలో ఏ విషయం అయితే రాయబడినదో ఆ విషయంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నవారే ఆ మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మేము ఆనందిస్తూ ఉన్నాము అనేటువంటి మాటను మేము ఆ శబ్దమును మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తన తండ్రిని దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగును. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దేవుని ద్వారా మెప్పు పొందాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన మహిమ పొందినటువంటి సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారు ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. ఆ శబ్దాన్ని మేము చూసి ఉన్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, అందుకంటే గొప్పది మనకు ఉన్నది ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మనకు వాక్యముగా ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆ వాక్యం ఎలా ఉంటుందంటే అంటూ ఉన్నాడు, ప్రవచన వాక్యం అనుకున్న తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటుని వెలుగునిచ్చినట్టు దీపమై ఉన్నది. దేవుని వాక్యం ఎలాంటిదంట? వెలుగునిచ్చే దీపము వంటిది.
దేవుని యొక్క వాక్యము వెలుగునిచ్చే దీపములే ఉన్నది. భక్తుడు అంటూ ఉంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉన్నది. మన జీవితాలను వెలిగించేది, నడిపించేది దేవుని యొక్క వాక్యము అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క వాక్యం అలాంటి చీకటిలో మరణాఛాయ లోయలో ఉన్నవారికి వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యం. పాపంలో ఉన్నవారిని పాపములను విడిపించేది దేవుని యొక్క వాక్యము. చీకటిలో మరణాఛాయ లోయలో ఉన్నవారికి వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యం. వాక్యము వెల్లడగుతుంటేనే చీకటి తొలగిపోతూ ఉంటది. వాక్యం ఎక్కడుందో పాపం అక్కడ ఉండదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరియు ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగునిచ్చి దీపం అయినట్టు ఉన్నది, దీపం వలె ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినదా మీకు మేలు. దేని యందు లక్ష్యం ఉంచాలంటే వాక్యం ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు మనతో మాట్లాడుచుంటూ ఉన్నప్పుడు మన హృదయమును, మన చెవులను ఆ వాక్యం వైపు మనం విట్టుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు హృదయమును తెరుస్తూ ఉంటాడు. లూదియా కుటుంబం రక్షణ పొందినప్పుడు, లూదియా దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయమును తెరిచెను అని మాట్లాడుతూ ఉన్న దేవుని యొక్క వాక్యం. అనే మనము దేవుని యొక్క వాక్యం వినటం వల్ల మనకు మేలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదలు గ్రహించవాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే. ఎలాంటా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎలా వచ్చిందంటే దే ఆర్ ఫీల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడిన వారే ఈ పరిశుద్ధ బైబిల్ రాశారు కాబట్టి అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథము అన్నారు. పరిశుద్ధాత్మ ఆవేశము వలన మనుష్యులు ఆత్మచేత నింపబడిన వారే వారు ఉన్నారు కాబట్టి దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. పరిశుద్ధుడు రక్షకుడైన యేసు క్రీస్తుని గురించినటువంటి మాట రాయబడింది కాబట్టి ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథము అయి ఉన్నది. యేసులో ఏ పాపము లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన గురించి రాయబడినటువంటి గ్రంథము కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ రూపాంతర అనుభవంలోనికి మనమందరము కూడా రావాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 3 వచనం, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీకు వెలుగు వచ్చినది కాబట్టి లెమ్ము తేజరిల్లాలి. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించాలి. ఈ రూపాంతర ఆదివారములో దేవుడు ఎవరు ఏమై ఉన్నారో వాళ్ళకి రివీల్ చేశాడు. ఈ వాక్యము ద్వారా మరి ఒక్కసారి మన యొక్క విశ్వాసాన్ని దృఢపరిచి నడిపించాలని దేవాతి దేవుడు కోరుకొనిచ్చి ఉన్నాడు. ఆ రీతిగా దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని కనపరిచేవారుగా ప్రకటించేవారుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తుంది. కృపను వదిలింప చేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందుకోమని, బిడ్డల యొక్క ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యమును తీర్చబడిన గాక. నీ కృప కలుగును గాక, నీ దీవెన కలుగును గాక. మహిమతో నీకు నడిపించమని నీ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.